ఓకే, పాఠం చెప్పుకుందామా? ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్? ఆహా, సార్ ఆ? ఆడుతూ పాడుతూ పాఠం వింటే అలుపు సలుపే ఉండదు. అవును సార్, ఎల్కేజీ పిల్లలాగా ఎప్పుడు ఈ పాఠాలేంటి సార్? మేము పెద్ద మనుషులయ్యాం, మాలోనూ టాలెంట్ ఉంది. అలాగా సార్ కావాలంటే క్విజ్ ఫెజ్లో పెట్టండి, అప్పుడు చూపిస్తాం మా టాలెంట్ ఏంటి. అవును సార్, అవును సార్, అవును సార్. అయితే మీరు పెద్ద మనుషులు అయ్యారన్నమాట. సరే, ఈ రోజు పాఠాలు లేవు, పజిల్స్ మాత్రమే ఉంటాయి. సరే సార్, ఓకే సార్. రే రాజేష్, క్లాస్ మొత్తం మీద నువ్వే పెద్ద మనిషిలా కనిపిస్తున్నావురా. అందుకని నీకే ఓ చిన్న పజిల్ వేద్దాం అనుకుంటున్నాను రా. సార్ పజిల్స్ లో మజిల్స్ పెంచిన వాళ్ళం సార్, అడగండి చెప్తాం. వెరీ గుడ్. ఒక రైతు దగ్గర 2 దున్నపోతులు ఉన్నాయి. ఒకటి మన సైన్స్ లెక్చరర్లా, మరొకటి మన అకౌంటెంట్లా. అయితే ఆ 2 ముఖాలని ఆ రైతు ఒకటి తూర్పు వైపుకి ఒకటి పడమర వైపుకి కట్టి ఓహో, మధ్యలో గడ్డి వేశాడు. అప్పుడు ఆ గడ్డిని అవి ఎలా తింటాయి? ఓ ఇంతేనా? ఇందుట్లో పజిలే ఉంది సార్. ఎంచక్క పక్కకు తిరిగి మన సైన్స్ లెక్చరర్లా అకౌంటెంట్లా పడిమేస్తాయి. ఎరా అంతేనా? పచ్చగడ్డి అని మాట చెప్పారా బాబు? ఒక ఎండుగడ్డి ముఖం ఎదవా, ఆ మాత్రం తెలివితేటలు ఆ దున్నపోతులకు కూడా ఉన్నాయి. పక్కకు తిరగలేవు, తల పక్కకు తిప్పలేవు. లాభం లేదు సార్, ఆన్సర్ లేని పజిల్ చెప్పి మమ్మల్ని కుడితిలో పడ్డ ఎలికలా చూస్తున్నారు. పాపం ఆ పూటకి దున్నపోతులకు పస్తే. అయితే ఎవరు చెప్పలేరా? ఎవరు చెప్పలేరా? అయితే నేనే చెప్పేస్తాను. సార్ నేను చెప్తాను సార్. చెప్పు ఉదయ్. ఒక దున్నపోతు మొహం తూర్పుకి, మరొక దాని మొహం పడమటికి పెట్టి మధ్యలో గడ్డి వేస్తే హాయిగా తినొచ్చు సార్. వెరీ గుడ్, సూపర్. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పావు. దున్నపోతులా ఉంది ముఖం, గడ్డి తినడం కూడా చేత కాదు. సార్ గెలుపుకు ఓటమి తొలిమెట్టు సార్, ఈసారి అడగండి, నవిలి పారేస్తా. ఓకే, అది చూద్దాం. ఆడమ్మగా అర్థం వచ్చే ఒక ఇంగ్లీష్ పదం చెప్పు. ఇంత లేటుగా వచ్చారేంటండి? అడ్మిషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయిగా. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నారా? మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి, మీరు సీట్ కూడా కన్ఫర్మ్ చేశారు. అది నిజమేననుకోండి, కానీ ఇంత లేటుగా నీ నసుగుడేంటో నాకు అర్థమైంది. ఓకేనా? ఓకేనండి బాబు, డబల్ ఓకే, డబ్బులు ఓకే. ఫస్ట్ క్లాస్ మార్కులున్న మీ అమ్మాయికి తప్ప మరి ఇంకెవరికి ఇస్తామండి సీటు? మాటలు అనవసరం. మా అమ్మాయికి క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో చెప్పండి. అదే అలాగే సార్. నరసింహ సార్, ఈ పాపను తీసుకెళ్లి క్లాస్ రూమ్ చూపించమ్మా. నేరుగెళ్ళండి, నేరుగెళ్ళి ఆపోజిట్ తిరగండి. రైట్ తిరగంగానే దాని ఆపోజిట్ మీ క్లాస్ రూమ్ అండి. పదమ్మా. ఏంట్రా పోజు? ఏమీ లేదు. క్లాస్ రూమ్ చూపించరారా అంటే ఇక్కడి నుంచే చూపిస్తావే. ఏమిట్రా బిల్డప్? ప్యూన్ గాడు ప్యూన్ లా పడుండగా పోజు కొడతావే. పోజు కొడుతుంది నేను కాదు, నువ్వు. నా దగ్గర జాగ్రత్తగా ఉండు. అసలు ఆ రోజు అలా జరుగుండకపోతే బతుకంతా బొమ్మ బురుస్తూనే ఎదవతో ఈసారి పల్లి కడితేనా తొక్కేస్తాను కిందకి. నమస్తే. ఎందుకు వచ్చావు? తమరు కొంచెం ఖాళీగా ఉంటే ఓ పంది వేసుకుందామని. వేసుకో. ఏట్ రెడీయా? రెడీ. అయినా ఎప్పుడు మనమేగా గెలిచేది. ఈసారి నువ్వు గెలిస్తే నాకు ఆఖరిగా మిగులున్న మాగాని కూడా నీకే ఇస్తా. ఓకే ఓకే. నాదే. కానీ ఈసారి నువ్వు ఓడిపోతే నీ మేనేజర్ సీట్ తో పాటు నీ ఆస్తిపాస్తులు కూడా నాకే ఇయ్యాలి. అసలు నువ్వు గెలిస్తే కదా. నువ్వు ఓడితే జరిగేది అదే. రెడీయా? బొమ్మ బొరుస కోరుకో. గెలిచేది నేనే కాబట్టి నువ్వే కోరుకో. ఇదే నీ ఆఖరి పందెం. నీకు ఆఖరిదే. కోరుకో. బొమ్మ బొరుసు ఎత్ర చూసుకో. బొమ్మ పీడపోయింది. Yes, I am king. ఇప్పుడు
సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఏరా ఎలా వచ్చావు? ఏదో మీతో చిన్న పందెం కడదామని. వేసుకో. రెడీయేనా? రెడీ. నో 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 నో. రెండు వైపులా బొమ్మే. ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ వే అయి ఉండేవాడివి కాదు. ఇక నేను నోరు విప్పాననుకో, ఇక నీ పని అంతే. అదేంట్రా నరసింహం, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదరా. ఎప్పుడైనా నేను ఇలాంటి మాటలు అన్నానురా నిన్ను? ఏదో జోక్ చేశాను అంతే. అలా రా దారికి. పరికిని ఓనీతో 16 అణాల తెలుగమ్మాయిలా నడిచొస్తే ఆ చిరు పెదవులకు తప్పక నా మనసు స్వాగతం పలుకుతుంది. మై కమిన్ సార్. కమిన్. ఇదిగో మన హీరోయిన్.